అనురాధ గారు టిఆర్ఎస్ లీడర్ ఆవిడ. సార్ నమస్కారం. టిఆర్ఎస్ లో కేసీఆర్ మద్దతుగా బాగా పనిచేశారు. ఆయన ప్రభుత్వ పనితీరును మీరు గమనించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీరు ఎలా చూస్తున్నారు? తర్వాత ఈ ఇటీవల కాలంలో ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు తగ్గాయి. అంటే యాంటీ ఇన్కంబెన్సీ మొదలైందని మీరు భావిస్తున్నారు? ఒకటి గమనించాలి ఏంటంటేనండి, ఎన్నికలు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేక అన్నది సహజంగా వస్తుంది. సో మా కేసీఆర్ గారి ప్రభుత్వం పని చేసిందా పని చేయలేదా అన్నది మీరు ఒకసారి తెలంగాణను చూస్తే అర్థమవుతుంది. సో తెలంగాణ బిడ్డలైన వాళ్ళు ఎవరైనా సరే తెలంగాణ రాకముందు ఎట్లా ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఎంత అందంగా తయారైంది, రోడ్లే గాని బిల్డింగ్లే గాని భూములే గాని మన బతుకు తెరువే గాని ఎట్లా మన తెలంగాణ కల్చర్ ని ఎలా డెవలప్ చేశాము, ఇంతకు ముందు మనం తెలంగాణ యాస భాషని ఎలా దాచుకునే వాళ్ళం, ఇప్పుడు బహిరంగంగా ఎంత గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇవన్నీ కూడా మనం ఆలోచించి చూడగలిగితే గనక తెలంగాణ అన్నది మనకి నిలదొక్కున్న మన ఉనికిని కాపాడుకోగలిగామన్నది నా అభిప్రాయం. పరిపాలన విషయానికి వస్తే గనక మనకి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అన్ని రంగాల వాళ్ళని ప్రోత్సహించాడండి మన కేసీఆర్ గారు. విద్యార్థులు అయితేనేమి, టీచర్లు అయితేనేమి, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు అయితేనేమి, అట్లాగే అన్ని రంగాల వాళ్ళు, అన్ని మామూలుగా మన బిజినెస్ వాళ్ళు. ఇప్పుడు మీ ఇన్ని దిగ్గజ కంపెనీలు, అమెజాన్ లాంటి ఇన్ని కంపెనీలు తెలంగాణకు వచ్చినాయి అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చాయి. ఇవన్నీ కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని డెవలప్ చేశాయి. తెలంగాణ డెవలప్మెంట్ లో వీటన్నిటి బాగా ఉంది. అన్ని రకాలుగా కూడా విద్యార్థులకి స్కూళ్ళల్లో గాని, అట్లాగే టీచర్లు దాంట్లో గాని, వ్యాపార రంగంలో బెస్ట్ స్కీమ్లు అనే గాని అన్ని కులాల వారీగా కూడా వాళ్ళ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కమ్మ సంఘం వాళ్ళకని కానీ, రెడ్డి సంఘం అని కానీ, ఒక సపోజ్ ఉన్నత కులాల వాళ్ళ బ్రాహ్మణులు అయితే వాళ్ళకి బ్రాహ్మణ్ కార్పొరేషన్ అనే కానీ అన్ని కులాల వాళ్ళకి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఎవరి కార్పొరేషన్లలో వాళ్ళకి రుణాలు ఇచ్చి విదేశీ విద్య అని చెప్పి 20 లక్షల రూపాయలు ఒక్కొక్క స్టూడెంట్ కి ఇచ్చి మీరు వెళ్ళి చదువుకోండి అని చెప్పి ఇంత ప్రోత్సాహం ఏ ప్రభుత్వము ఏ స్టేట్ లో కూడా చేయలేదని నా అభిప్రాయం. దళిత బంధు ఇచ్చి దళితులను వ్యాపార రంగంలోకి ఆహ్వానించారు. అట్లాగే రైతులకు కూడా రైతు బంధు అని ఇచ్చి చిన్న మధ్య తరగతి రైతులనే కాదు ఎన్ని ఎకరాలు ఉన్నా సరే వాళ్ళని ఓన్లీ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే రైతుగా ఉన్న ప్రతి వాడిని ఇచ్చారు. అనురాధ్ గారు అది ఓకే, కానీ ప్రజలు ఎందుకు కేసీఆర్ తిరస్కరించారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మీరు ఎలా చూస్తున్నారు? సార్ తిరస్కరించడం అన్నది అక్కడ ఏం లేదు సార్. తిరస్కరించారు అన్నది మనం అనుకోవడానికి లేదు. అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా ఓ మార్పు కోరుకుందాం, కొత్త వాళ్ళకు ఒక అవకాశం ఇద్దాం అన్న ఆలోచనలతో వెళ్ళారు తప్ప కేసీఆర్ గారిని అందులో అవమానించడం కానీ లేకపోతే కేసీఆర్ గారు ఏమీ చేయలేదంటానికి అక్కడ ఏమీ లేదు. లేదు. కాకపోతే ఇప్పుడు నేను అనేది ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్ గా కొత్త ప్రభుత్వానికి కొంచెం టైం పడుతుంది. మేము కూడా అందుకే ఇప్పుడు ఆల్మోస్ట్ 6 నెలలు అయింది. అయిన తర్వాత కూడా ఇప్పటిదాకా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒకటే ఒక గ్యారంటీ అమల్లోకి చేయగలిగారు. 6 నెలలకు కూడా ఏదైతే ఫ్రీ బస్ అన్నారో అది ఒకటే చేస్తున్నారు. సిలిండర్ అన్నారు ఇంత మటుకు ఇవ్వలేకపోయారు. అట్లాగే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు అన్నారు, అది ఇవ్వలేకపోయారు. ఇప్పటిదాకా మేము ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం స్టార్ట్ చేసిందో పెన్షన్లే గాని దళిత బంధులే గాని ఏ స్కీములో కూడా ఎక్కడ ఒక్క రూపాయి రాలేదు. కార్పొరేషన్లలో అన్ని కూడా పాత కార్పొరేషన్లలో ఉన్న చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ అందరూ రిజైన్ చేసేసారు. ఇప్పుడు కొత్తగా ఏ కార్పొరేషన్ లో పోస్టులు లేవు. అందుకని అక్కడ ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు ప్రజలు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత కొత్త ప్రభుత్వాన్ని ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవడంలో విఫలమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాత ప్రభుత్వం ఎవరైతే కొన్ని లోన్లు ఇచ్చి చదువుకోమని విదేశాలకు పంపించిందో ఆ పిల్లలందరికీ ఇప్పుడు ఈ 6 నెలలుగా డబ్బులు రాక యూనివర్సిటీలో ఎంతో మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ విద్యార్థులు ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ వాళ్ళకు ఒక ఎత్తండి, ఫైనల్ సెమిస్టర్ వాళ్ళు చదువు అయిపోయి బయటకు వచ్చే టైంకి ఫీజులు కట్టకపోతే వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వక వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఆగిపోయిన పరిస్థితి ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం వారికి విన్నవించుకున్నాం. చూస్తాము చేస్తామని దాటేస్తున్నారు మటుకు ఎటువంటి మాకు రెస్పాన్స్ రాలేదు. అట్లాగే పెన్షన్ల దగ్గరకు వస్తే మరి బీఆర్ఎస్ నుంచి వలసలు ఎందుకు మొదలయ్యాయి సార్? మీరు ఒకటి ఆలోచించండి. ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బీజేపీ వచ్చినా బీజేపీలో ఉండేవాళ్ళు,
ఇప్పుడు సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఒక కార్పొరేషన్ ఏర్పడాలన్నా ఇంకొకటి ఏర్పడాలన్నా ఆ లోకల్ గా ఉన్న స్ట్రాంగ్ లీడర్స్ ని ఇప్పుడున్న ప్రభుత్వం ఆహ్వానిస్తుంది సార్. ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా అదే పని చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. పాత ప్రభుత్వంలో ఉన్న వారు ఎవరైతే ఇప్పుడు మాకు ఇక్కడ లోకల్ గా చూస్తే కనుక చేవెళ్లకి రంజిత్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు. రంజిత్ రెడ్డి గారు టికెట్ ఇచ్చిన తర్వాత కూడా రంజిత్ రెడ్డి గారిని రమ్మని ఆహ్వానించేవారు. మరి ఆయనకి ఏం ఆశ చూపించారో మాకు తెలియదు కానీ రంజిత్ రెడ్డి గారు టికెట్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ కండుగా ఒప్పుకుని మళ్ళీ కాంగ్రెస్ లో టికెట్ తీసుకుని నిలబడ్డాడు. అందుకు కదా ఆయన ప్రజల ఆగ్రహానికి గురి అయ్యాడు. సో ఇవన్నీ ఏంటంటే రాజకీయ నాయకులే కాదు ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. రాజకీయ నాయకులు ఇప్పుడు మా దాంట్లో బీఆర్ఎస్ లో కూడా ఎంతో నిబద్ధతతోని ఇప్పటిదాకా కేసీఆర్ గారి మాట వింటూ ఆయన అడుగుజాడలు నడిచే లీడర్లు ఎంతో మంది ఉన్నారు. వలసలైన అంటే సార్ ఎక్కడ ఏ ప్రభుత్వంలో అయినా ప్రభుత్వం మారగానే 2% 3% ఆ మార్పులను సహజం. ఈ ప్రభుత్వం అనే కాదు ఏ ప్రభుత్వం ఉన్నా వలసలు సహజం. కాకపోతే ఎంత ఎత్తున జరుగుతుందన్నది మీరు చూడండి. ఈ ప్రభుత్వం కూడా నిజంగానే జనాలకు పనికొచ్చే పనులు చేసి ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తాము అని ఒకటో రెండో చేసి చూపిస్తే డెఫినెట్ గా మాకు కూడా సంతోషం సార్. ఏ ప్రభుత్వం ఉన్నా ఫైనల్ గా మనకు కావాల్సింది ఏంటంటే ప్రజలకు మంచి జరగడం. వృద్ధాప్య పెన్షన్లు ఆపేశారు సార్. వృద్ధాప్య పెన్షన్లు రావట్లేదు. పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ లో వచ్చే డబ్బులు రావట్లేదు. అట్లాగే ఎన్నో కార్పొరేషన్లలో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇన్ని రంగాలలో పిల్లలు ఇబ్బంది పడుతున్నప్పుడు పుస్తకాల సంగతి తీసుకుందాం సార్. ఇప్పుడు ఈ పుస్తకాలు ఏదైతే ప్రింటింగ్ అయినాయో విద్యాశాఖలో పుస్తకాలు ఇప్పుడు సమ్మర్ సెలవులు ఇప్పుడు పుస్తకాలు ఎప్పుడైతే స్కూళ్ళు మొదలైతే జూన్ 1వ వారంలో స్కూళ్ళు మొదలైతాయని అందరికీ తెలుసు. ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అయింది? ఇప్పుడు 6 నెలలు అయింది. ఇప్పుడు చూసి ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్ గారు ముద్ర ఉందని ఇప్పుడు ఆ ప్రభుత్వం ముద్ర ఉందని ఆ లోగో ఉందని ఈ లోగో ఉందని ఇప్పుడు కదా వాళ్ళు కళ్ళు తెరిచి ఇప్పుడు పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేయడం ఆపేశారు. ఇన్ని రోజులు ఏం చేశారు? అది కాకుండా అన్ని స్కూళ్ళల్లో పుస్తకాల అమ్మకం అయిపోయింది ఇప్పటికి. ఇప్పుడు ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయ్యి దాదాపు 3 నెలలు అవుతోంది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వస్తున్న రూల్ ఏంటంటే అన్ని స్కూళ్ళల్లో పుస్తకాలు అమ్మడం మానేయండి అని ఇప్పుడు చెప్తున్నారు. ఇదంతా అండర్స్టాండింగ్ లో వెళ్తున్న వ్యాపారము. ఏ స్కూళ్ళల్లో అయినా మీకు నిబద్ధత ఉండి నిజంగా పేదల మీద మీకు అభిమానమే ఉంటే ఇదే సిస్టమ్ మీరు ప్రభుత్వంలోకి రాగానే ఎట్లా అయితే ఉచిత బస్ అని అన్నారో ఆ రోజే మీరు చెప్పాల్సి ఉండే ఏ స్కూళ్ళలో పుస్తకాలు అమ్మడానికి వీల్లేదు, మాది కాంగ్రెస్ పేదల ప్రభుత్వం, పేదలకి మేము సహకరిస్తాము, మేము గవర్నమెంట్ ద్వారానే పుస్తకాలు అమ్ముతాము, ఇంత రేటుకి అమ్ముతాము, మీరు మా దగ్గరే కొనుక్కోండి, ఏ స్కూల్లో కొనుక్కోవద్దని ఆ రోజే చెప్పుంటే మీది పేదల ప్రభుత్వాన్ని మేము ఒప్పుకునేవాళ్ళం. ఈ రోజున పుస్తకాలు మొత్తం అమ్ముడుపోయినాయి. పుస్తకాల షాపులు ఆల్రెడీ మూసేశారు సార్. 99% స్కూళ్ళలో పుస్తకాల అమ్మకం అయిపోయినాయి. సమస్యలలోనే స్కూల్ డ్రెస్సులు బెల్టులు అన్ని ఇచ్చేశారు. ఇప్పుడు అనౌన్స్ చేశారు స్కూళ్ళలో పుస్తకాల మానేయమని. ఇవన్నీ కూడా లోపాయకారి కార్యక్రమాలని మనకు అర్థమవుతుంది కదా. ఇదనే కాదు, రైతుల దగ్గరకు వచ్చిన తర్వాత మేము మొత్తం రుణమాఫీ చేస్తాం ఆగస్టు 15 ఆగస్టు వరకల్లా అని చెప్పారు. ఇప్పటిదాకా కూడా మీటింగులు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, కానీ మీ కార్యాచరణ ఏమిటి అన్నది ఇంత మడుకు బహిరంగంగా మీరు చెప్పలేకపోయారు. ఇప్పటికీ కూడా వారంలో 2 సార్లు 3 సార్లు మీరు ఇక్కడి నుంచి ఢిల్లీకి ఇక్కడి నుంచి తిరుగుతున్నారు తప్ప ఎంతసేపు మీ దృష్టి అంతా కూడా టిఆర్ఎస్ వాళ్ళని లాక్కుందామా, బీజేపీ వాళ్ళని ఇందులోకి లాక్కుందామా అన్న ఆలోచనే తప్ప మీ ఇచ్చిన గ్యారంటీలలో ఎన్ని అమలు చేయగలిగారు, ఏ రకంగా మీరు ప్రజలకు ఉపయోగపడుతున్నారు, ఈ 6 నెలల్లో ప్రజలకి మేము ఇది చేయగలిగాము అని ఒక్క స్కీమ్ చెప్పమనండి సార్. సో ఇన్ని ఉన్నాయి గనక నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఏ ప్రభుత్వం అయినా పేదల ప్రభుత్వంగా పేదలకు పనిచేయడం వల్ల మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పేదలకు ఉపయోగపడ్డ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నా అందరం ప్రోత్సహిస్తాం.